హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దీపక్స్ గ్యాలరీ. ఈ రోజు మనం చెన్నైలోని గవర్నమెంట్ మ్యూజియంకి వచ్చాం అనమాట. సో దీని లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలండి ఫ్రెండ్స్. మేము వెళ్ళింది 5 మెంబర్స్ వెళ్ళాము. 50 రూపీస్ పడింది పర్ పర్సన్. మొత్తం అమౌంట్ 250 రూపీస్ అయింది. ఈ మ్యూజియంలో మొత్తం 6 బ్లాక్స్ ఉన్నాయి. మనకి తమిళ వాళ్ళు మనకు తెలియదు అనమాట. సాయిచంద్ మనకు తెలుసు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మ్యూజియం థియేటర్ అంట. థియేటర్ లోపలికి వెళ్ళాం. సినిమా ఉంది. అరే హరిహర వీరమల్ సినిమా ఇస్తారా? ఒక్కో బ్లాక్ ఒక్కో వెరైటీ అనమాట బాగుతున్నారు. మన వాళ్ళు కూడా ఇటు బాగుతున్నారు. A few moments later. టిప్పు ఎట్ శ్రీరంగపట్నం. ఈ కెనాన్ టిప్పు సుల్తాన్ యూజ్ చేసి, అరే టిప్పు సుల్తాన్ యూజ్ చేసిన సేల్ మీ తాత యూజ్ చేశాడంట. ఇది 1 అన్నమాట మెయిన్ బిల్డింగ్. సో ఇది దీని మ్యాప్ అన్నమాట. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి ఆకలేస్తుందంట. రెస్టారెంట్కి వెళ్దాం. Meanwhile, బడ్జెట్ లోనే లేవు, ఎక్కువ ఉన్నాయి మ్యూజియం లో క్యాంటీన్ కి వస్తే. ఓన్లీ రిచ్ కిడ్స్ కెన్ ఎఫోర్డ్ అబ్బా. ఓన్లీ రిచ్ కిడ్స్ కెన్ ఎఫోర్డ్ అంతే. మెడికల్ ఎక్కడ ఉంది అడగదామా? వాట్ అబౌట్ కాస్టా? మేము వెళ్ళిపోతాం. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్లాంటిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇది సెకండ్ బ్లాక్ అన్నమాట. దీన్ని కనుక్కునే దానికే మాకు 1/2 అవర్ పట్టింది. బ్లాక్ ఆడే ఉంది కానీ ఎంట్రన్స్ ఎక్కడ అర్థం కాలేదు. ఈ సెకండ్ బ్లాక్ లో ఏంటంటే పురుగుల కాడి నుంచి డైనోసార్ దాకా అన్ని స్కెలిటన్స్ ఉన్నాయి. మేము చాలా మంచి పని చేసాము అన్నం తిని రాకుండా. ఒకవేళ అన్నం తినేసి వచ్చుంటే ఇక్కడే వాంతింగ్ చేసుకుంటాము. ఆ 2 చూసేటప్పటికే కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. ఆ 2 కూడా ఏమి అంత నార్మల్ గానే ఉంది. కాస్త ఈవినింగ్ అయ్యేటట్టుంది కానీ ఇక్కడ మాకు ఏం దారి తెలియట్లేదు. ఒక దగ్గర ప్లేస్ పోతే అసలు ఇది మనం చూసినట్టే ఉంది. మళ్ళీ ఒక దగ్గర ప్లేస్ నుంచి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చాం. మళ్ళీ ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. ఇదేదో మనం 6th బ్లాక్ వచ్చేసాం. ఆర్ట్ గ్యాలరీకి 5th బ్లాక్ 4th బ్లాక్. మా ఫ్రెండ్స్ అందరినీ బలవంతంగా తీసుకొచ్చాను ఈ మ్యూజియం చూద్దామని. అసలు ఇలా ఉంటదని తెలిసి అసలు తీసుకొచ్చేవనే కాదు. అసలు వాళ్ళ రియాక్షన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఎలా ఉంది మ్యూజియం? వావ్, బ్రహ్మాండంగా ఉంది. ఓ చూడుబో. దివాళీకి ఫుల్జడి. ఇప్పుడు మన టూర్ అయిపోయింది మ్యూజియం లో, చెన్నై గవర్నమెంట్ మ్యూజియం లో. ఏమో కొంచెం చూడొచ్చు, పర్లేదు. మీకు బోర్ కొడుతున్నప్పుడు ఒకసారి విజిట్ చేయొచ్చు. బానే ఉన్నాయి. కాకపోతే పెయింటింగ్స్ అవి చూసి రావచ్చు కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే రాబాకండి. మీ ఎక్స్పెక్టేషన్స్ కి అయితే రీచ్ అవ్వదు. సో మీరు వచ్చేటప్పుడు నేను చెప్పినట్టు. అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఒక మ్యాప్ తీసుకొస్తే బెటర్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.